ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో 40వ నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం. అనేక పరిణామాలు, అనేక మార్పులు, అనేక అవమానాలు, అనుమానాలు, పరాభవాలు జరిగే సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. అంటే అనేక మార్పులు జరగచ్చు. పరాభవాలు, అనుమానాలు, అవమానాలు జరగకుండా ఆచితూచి లౌకిక జ్ఞానంతో వెళ్ళే నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో గ్రహగమనగతులు ఏ విధంగా ఉన్నాయి? దేవగురువైన బృహస్పతి జూన్ 1వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేయటం, 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలోను, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 17వ తారీఖు వరకు కూడా సింహరాశిలో అతిచారంతో వెళ్ళటం, డిసెంబర్ 18 నుంచి మళ్ళీ అదే సింహరాశిలో వక్ర స్థితిలోకి వెళ్తాడు. అలాగనే శని మీనరాశిలో జూలై 24వ తారీఖు వరకు ఉంటాం, 25వ తారీఖు నుంచి మరి డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా 10వ తారీఖు వరకు కూడా వక్ర స్థితిలో ఉంటాడు. రాహుకేతుల విషయానికి ముఖ్యంగా వస్తే రాహు 6వ తారీఖు వరకు కుంభరాశిలోను, 7వ తారీఖు మకర రాశిలో సంచారం చేయటం, కేతువు 6వ తారీఖు వరకు కూడా సింహరాశిలోను, 7వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం జరుగుతుంది. సహజంగా రవి అలానే బుధుడు, శుక్రుడు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. చంద్రుడు 2.5 రోజులు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. అయితే ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ముఖ్యంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? 2 ఆదాయం, 11 ఖర్చుగా ఉంటుంది, 4 రాజ్య పూజ్యం, 7 అవమానంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రధానంగా వృత్తి వ్యాపార పరంగా లాభాలు, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, సంతోషము, సుఖము, అధికంగా కొద్దిగా ధన వ్యయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థానచలనం అంటే అధిక వ్యయం ఎందుకు అవుతుందంటే పెళ్ళిళ్ళు, పిల్లల యొక్క చదువులు, ఆస్తులు, ఇళ్ళు, పొలాలు, ల్యాండ్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థానచలనం, కుటుంబ పరంగా వివాదాలు, మిశ్రమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధనధాన్యాలు, సుఖము, భోగము, గృహలాభము, అకాల భోజనము, శ్రమ, బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోండి. ఏదైనా సరే డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి కూడా ఇచ్చిపుచ్చుకోవటాలు, లావాదేవీల విషయంలో జాగ్రత్త ఉండాలి. రోగ సంబంధమైన విషయాలు జాగ్రత్త ఉండాలి. వాహన పరంగా కూడా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత యాక్సిడెంట్ జరగటం, భయం కలిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు, ఆలస్యంగా వివాహ ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అలానే పునరుసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. కుటుంబ వ్యక్తుల ద్వారానే, వాళ్ళ ఇంట్లో వ్యక్తుల ద్వారానే కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. మాట పట్టింపులను వదిలేయండి. వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తప్పకుండా వాళ్ళు చేయాల్సిన నివారణ ఏంటంటే రుద్రహోమం చేయాలి, లింగార్చన, గిరి ప్రదక్షిణ, అలానే ముఖ్యంగా రుద్రగాయత్రి మంత్రం చదువుకోవటం, అన్న సంతర్పణ, అన్నం భోజనం పెట్టడం, అలానే బ్రాహ్మణులకి సేవ చేయటం, విశ్వనాథాష్టకాన్ని చదువుకోవటం చాలా మంచిది. అలానే శ్రీశైల దర్శనం కూడా చాలా మంచిది. అలానే పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఉన్నట్టుండి ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉన్నట్టుండి ఆరోగ్య భంగం కలగకుండా చూసుకోండి. స్థాన మార్పులు, బంధుమిత్రులతోటి సహకారంతో వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా చేస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అలానే అష్టాక్షరి మంత్ర హోమం చేసుకోవటం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణము, ఆలయంలో మనకి చందనము సమర్పించాలి. అమ్మవారి యొక్క అర్చన, గౌరీ స్తోత్ర పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అలానే ఆశ్లేష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు వాళ్ళ యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందంటే బంధుమిత్రులతోటి కలయిక, గృహంలో మార్పులు, అలానే నిర్మాణ ప్రయత్నాలు, వస్తువాహనాలు కొనుగోలు, పోటీతత్వం బాగా పెరగటం, శత్రు భయము కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన నివారణ ఫలితం రెమెడీ ఏంటంటే సుదర్శన హోమం చేసుకోవటం, నరసింహస్వామి యొక్క ఆరాధన, హయగ్రీవ స్తోత్రములు, గోసేవలు, గోవును పూజ చేయటం,
దేవాలయంలో కర్పూరాన్ని ఇవ్వటం చాలా మంచిది. దేవాలయ అన్నదానం చేయటం కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రధానంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే మన జన్మజాతకంలో ఉండే బర్త్ చార్ట్ యొక్క విధానం వేరుగా ఉంటుంది, గోచారరీత్యా విధానాలు వేరే ఉంటాయి. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్? ఎప్పుడైనా సరే సహజంగా ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి కింద వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ల పైన ఒక కాండం ఉంటుంది, కాండానికి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, కొన్ని కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు కొన్ని ఆకులు ఉంటాయి. సహజంగా ఆకులు ఎప్పుడు వస్తాయి? మనకు రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో రాలిపోతాయి. అదే గోచారం అంటారు. అంటే కొన్ని గ్రహాలు ఎలా ఉంటాయి అని అంటే, కొన్ని నెలల పాటు ఉంటాయి, కొన్ని ఏమో సంవత్సరాల పాటు ఉంటాయి. అంటే ఆ ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి కొన్ని రోజులు పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో ప్రధానంగా రాహుకేతులు 18 నెలల పాటు ఉంటారు ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి. గురువు సంవత్సర కాలము, శని 2.5 సంవత్సరాలు, చంద్రుడు 2.5 రోజులు, రవి బుధ శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. కుజుడు 45 రోజుల పాటు మారుతూ ఉంటాడు. ఇది గోచారం అంటారు. అదే బర్త్ చార్ట్ అయితే జన్మలగ్నాన్ని నుంచి అనుసరించి, జన్మలగ్నం అంటే తనుభావం అని, అలానే ద్వితీయ భావం ధనభావము, కుటుంబం, వాక్కును తెలిపే స్థానం ద్వితీయ భావం అంటారు. అలానే తృతీయ భావం సోదరులకు సంబంధించిన స్థానం అంటారు. అలానే చతుర్థ భావం వచ్చేటప్పటికల్లా సుఖభావం అంటారు, మాతృభావం అంటారు. వాహనానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలిసేది చతుర్థ భావం అంటారు. ప్రాథమిక విద్యను తెలిపేది కూడా చతుర్థ భావం అంటారు. పంచమ భావం వచ్చే సంతానము, సుఖము, సంతానపరంగా ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఎలాంటి మంచి చెడులు జరుగుతాయి అనేది పంచమ భావం. షష్టము శత్రువులు, రోగాలు, రుణాలు. అలానే సప్తమ కళత్ర భావం వివాహానికి. అలానే అష్టమ భావం ఆయుష్కి, స్త్రీలకు వచ్చేటప్పుడు మాంగళ్య భావం అంటారు, మాంగళ్య స్థానం అంటారు. అలానే నవమ భావం అంటే 9వ భావం అంటే భాగ్యం, అంటే ఫైనాన్షియల్ పరంగా ఉండేది. అలానే దశమ భావం వృత్తికి సంబంధించిన భావము. అలానే లాభభావం అంటే ఏకాదశ భావం అంటారు, అంటే లాభస్థానం అంటాం. మనకు ఎంత డబ్బులు వస్తాయి, ఎంత నిలబెట్టుకోగలుగుతాం అనేది లాభభావం అంటారు, లాభస్థానం అంటారు. వ్యయస్థానం అంటే ఎంత ఖర్చు అవుతుంది, అంటే ప్రేమ అనేది ఎంత వరకు ఉండబోతుంది, లవ్ అట్రాక్షన్ అనేది ఎలా ఉండబోతుంది. అలానే తనుభావానికి రవి, అలానే ద్వితీయ భావానికి గురువు, తృతీయాని భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు, ఇలాగ పంచమ భావానికి గురువు, షష్టమ భావానికి కుజుడు, సప్తమ భావానికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు. ఇలాంటి భావాలన్నీ కూడా అంటే భావాధిపతులు, రాశ్యాధిపతులు, అక్కడ ఆ గడిలో ఉన్న ఆ బాక్సులో ఉన్న గ్రహము అని మూడింటిని కూడా మనం అనాలిసిస్ చేసి చెప్పాలి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి రాశిచక్రము, నవాంశము, భావచక్రాలు, దశమాంశము, సప్తమాంశము, హోరా, ద్రేకాణము, త్రింశాంశము, షోడశాంశం, ఇలాంటి లగ్న కుండళ్ళన్నీ కూడా 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి దశలు, అంతర్దశలు, అలానే సూక్ష్మ దశలని, అలానే విదిశలు, సూక్ష్మదశలు, ప్రాణదశలు, ఇవన్నీ కూడా లెక్క వేసి క్యాలిక్యులేషన్ వేసి చెప్పాలి. ఇది వైదిక ఆస్ట్రాలజీ. అలానే కేపీ సిస్టమ్ ఉంటుంది, నక్షత్ర జ్యోతిష్యం అంటారు, అంటే స్టార్ ఆస్ట్రాలజీ అంటారు. సబ్లార్డు, సబ్లార్డు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఏదైతే బిందువులను ఆధారంగా చేసుకుని మళ్ళీ అష్టక వర్గు పాయింట్స్ కూడా ఉంటుంది. అలా బివి రామన్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది, జ్యోతిష్య సంబంధించిన ఫలితాలు, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసి జాతకం చెప్పడం అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ అనాలిసిస్ చేసి చెప్పాలి. అయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలంటే గ్రహాల యొక్క మూమెంట్స్ను బట్టి, కదలికను బట్టి, ఆస్ట్రానమీ ప్రకారంగా ఎలా ఉండబోతుందని చెప్పబడే అంశమే ఇది గోచారం అంటారు. తప్పకుండా నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. అందులో కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే బృహత్ పరిహార సింధు, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, సర్వదేవతా గోత్రంలో పార్ట్ 1, పార్ట్ 2, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ఇలాంటి అలానే గ్రంథాలన్నీ రాశాను. నేను చాలా నెంబర్ ఆఫ్ గ్రంథాలు రాశాను. అలానే ఇవన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి, లేకపోతే మా దగ్గర మమ్మల్ని సంప్రదించవచ్చు. నిజం తెలుసుకునే వాళ్ళు మాత్రమే మమ్మల్ని సంప్రదించాలి. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ ఏం చేస్తున్నారంటే పొగిడితే ఎంత మంచిదని పొగుడుతున్నారు. ఈ క్లయింట్స్ కూడా ఎలా ఉన్నారంటే ఎంత పొగిడితే అంత మంచిది అన్నారు. అప్పుడు ఆస్ట్రాలజర్స్కి ఏమీ అనిపించదు, క్లయింట్కే మీకే ఇబ్బందులు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నిజాన్ని నిప్పు లాంటిది, అంటే నిజం అనేది నిప్పు లాంటిది. మనం ఎప్పుడు కూడా సత్యధోరణ, సత్యంలోనే ఉండాలి. అసత్యం అంటే ఏంటంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అర్థం.
నిజం చెప్తేనే మనం మిమ్మల్ని మేము సేవ్ చేసినట్టు అవుతాం. వాస్తవంగా అయితే అబద్ధం చెప్పించుకున్నారనుకోండి మీరు మోసపోయినట్టు. క్లారిటీ నేను మొత్తం చెప్తున్నాను. నిజం చెప్పాలంటే దిస్ ఇస్ ద ట్రూ. ఎందుకంటే చాలామంది కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంత పొగిడితే అంత మంచిదనే వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు కూడా పొగడను. ఫస్ట్ ఏమిటంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి మనిషి జీవితంలో. నెగిటివ్ చూడాలి, పాజిటివ్ చూడాలి. నెగిటివ్లోంచి మనం ఎప్పుడైతే నెగిటివ్లోంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మనం పరిష్కరించుకోగలుగుతాం. ఇలా ఉంది, ఈ దారి ఇలా ఉంది, మనం ఇటు కాకపోతే ఇటు వెళ్తాము అంటే నెగిటివ్ని మనం ఏదైతే తీసుకొని దాన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే లైఫ్ అనేది లీడ్ అయినట్టు. పాజిటివ్ ఏముంది, సహజంగా పాజిటివ్ అందరికీ తెలిసిన విషయాలే ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. కాబట్టి నెగిటివ్ నుంచి మనం పాజిటివ్ కావటం ఎలా, హౌ టు డెవలప్మెంట్, ప్రతిదీ కూడా వివాహం కానీ, సంతానం కానీ, ఆరోగ్యపరంగా కానీ, కోర్టు కేసులు కానీ, భూ వివాదాలు కానీ, ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేయటం ఎలా అనే ఆలోచన చేసి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మా వెబ్సైట్ చూడొచ్చు, www.nayakanti.com కానీ nayakanti.in కానీ చూస్తే మీకు తెలుస్తుంది. స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ పడుతుంది. తప్పకుండా మీకు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.